చెర్రీ. భూమి, ప్లాన్ సక్సెస్ భూమి. నిజంగానా? అవును. ఇంకా నీకే భయం లేదు. నువ్వు హ్యాపీగా అక్కడ జరుగుతున్న పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేయి. ఆ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోవాలి. థ్యాంక్ యూ చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్. మేడం కూడా మొదటి టెస్ట్లో పాస్ చేశారు. ఇన్స్పెక్షన్ అయిపోయింది. ఇప్పుడు నాన్న దగ్గరికే వస్తున్నాను. నాకెందుకు భూమి థ్యాంక్స్ చెప్తున్నావు? నువ్వు కరెక్ట్గా ఫోన్ చేసి ప్లాన్ చెప్పావు, నేను ఇంప్లిమెంట్ చేశాను, అంతే. హ్యాపీనా? చాలా హ్యాపీ. సరే చెర్రీ, నేను వస్తున్నాను. ఉంటాను మరి. మోయా. అయ్యో నానా, నానా, మోయా, నానా, 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 మోయా. నానా, చెర్రీ వాటర్ తీసుకురా. సరే. నానా, నానా. భూమి ఇదిగో. నానా, 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 నానా. నువ్వా? నిన్ను ఆ గగన్ని కలవద్దని చెప్పాను కదా. వాడి పేరు కూడా నీ జీవితంలో వినిపించకూడదని చెప్పాను కదా. నువ్వు వాణ్ణి కలవాల్సి వస్తే నా శవాన్ని దాటి వెళ్లాల్సి వస్తుందని చెప్పాను కదా. అయినా ఈరోజు మళ్లీ వాడితో తిరుగుతున్నావంటే ఏంటర్థం? వాడి మీద నీకున్న ప్రేమ ముందు నా మాట విలువ లేకుండా పోయిందా? నేను గీసిన గీత దాటేంత మొండి ప్రేమ నీలో ఇంకా మిగులుందా? నాన్నా, నేను బావని కలవడం ఏంటి? ఏం జరిగింది నాన్నా? అంటే నువ్వు వాణ్ణి కలవలేదా? నేనేం కలవలేదు నాన్నా. కావాలంటే చెర్రీని అడగండి. అయ్యో, అంటే అన్నయ్యని మేం కలవలేదు మోయా. మరి ఇప్పటిదాకా ఎక్కడున్నారు? నానా, నేను చెర్రీ ఇద్దరం కలిసి ది గ్రేట్ సుధాచంద్రన్ గారు సిటీకి వచ్చారు కదా, ఒకసారి ఆవిడ్ని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకున్నాను. అవును మావయ్య, అవును. అందుకే చెర్రీని తోడు తీసుకెళ్ళాను నాన్న. నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకున్నావా? తీసుకున్నాను నాన్న. నాకు చూపించు, చూపించు. ఒక్క నిమిషం నాన్న. ఇది కదా నాట్యమంటే. జతులు, గతులు, ముద్రలు అచ్చుగుద్దినట్టు సనాతన నృత్యానికి చాలా దగ్గరగా ఉన్నాయి. చాలా బాగా చేశారు. ఈ విలువలు మనం ప్రపంచానికివ్వాలి. మీ అమ్మ కలని నువ్వు నిలబెడతావని నమ్మకం వచ్చింది. మీరు వీళ్ళకెంత గొప్పగా నాట్యం నేర్పిస్తున్నారో వాళ్ళ అభినయం చూస్తుంటేనే తెలుస్తుంది. శోభ కోరుకుంది కూడా ఇదే. ఇలా మీరు గొప్ప నాట్య కళాకారుల్ని తయారు చేసి ప్రపంచ స్థాయిలో భరతనాట్యానికున్న పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసేలా చెయ్యాలి. మీరు చేస్తారని నాకు నమ్మకం వచ్చింది. ఆ విషయంలో మొదటి టెస్ట్లో మీరు విజయవంతంగా పాస్ అయ్యారు. రేపు జరిగే ఫైనల్ స్టేజ్ పర్ఫార్మెన్స్లో మీరిద్దరూ కలిసి నాట్యం చేయాలి. అలాగే ప్రపంచ స్థాయిలో విదేశాల నుంచి అలమంది జడ్జెస్ వస్తారు. వాళ్ళందర్నీ మెప్పించాలి. అప్పుడే మీ నాట్యాలయానికి అఫిలియేషన్ వస్తుంది. రేపే
నీ జీవితానికి మీ అమ్మ కలకి పరీక్ష. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మ్యామ్ ఒక్క ఆటోగ్రాఫ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు జీవితాంతం నాతో ఒక గొప్ప జ్ఞాపకంగా ఉంటుంది. థ్యాంక్ యూ బావా. నువ్వు లేకుండా ఇదంతా జరిగేదే కాదు. నేనుండగా నువ్వు ఓడిపోవు భూమి. అదే ఇన్స్టిట్యూట్ ఓడిపోకుండా ఉంటుందని చెప్తున్నా. ఇదిగో చూడండి నాన్న, కింద డేట్ కూడా ఉంది. అమ్మయ్యా, మరి అపూర్వేంటి అలా చెప్పింది? గగన్ నువ్వు కలిసి డాన్స్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నారని చెప్పింది. అత్తయ్య చెప్పిందా? పిన్నికి నేనంటే ఇష్టం ఉండదు కదా నాన్న. ఎప్పుడు ఏ అవకాశం దొరికినా నా అంతం చూడాలని చూస్తుంది. నాన్న, మనిద్దరం కలిసి ఉండడం పిన్నికి ఇష్టం లేదు నాన్న. ఒక పక్క డిఎన్ఏ రిపోర్ట్ కూడా రెడీ అవుతుంది. నేనే కనుక ఉంటే తనకి ప్రాబ్లం అయిపోతుంది కదా. మీ చేతులతోనే నన్ను చంపించాలని చూస్తుంది నాన్న. మీ ప్రేమని, మీ కోపాన్ని నా మీదకి అస్త్రంలా ప్రయోగించాలనుకుంటుంది. నువ్వు చెప్పేది నిజమేనా? అయ్యో, క్లియర్గా తెలుస్తుంది కదా మావయ్య. అత్తయ్య భూమి మీద లేనిపోని నిందలు వేసి మీ ముందు చెడుగా చిత్రీకరించాలనుకుంటుంది. సరే, ఇంటికి పదండి. పద మావయ్య. అమ్మయ్యా, అమ్మయ్య. పద భూమి.